రేయ్, అసలు సుబ్రహ్మణ్యాన్ని మనమే కదా చంపాలనుకున్నాం. అది సక్సెస్ అయ్యి మనోడే వాడిని చంపేస్తుంటే మనమే కదా జైలుకి వెళ్లాల్సింది. ఎందుకయ్యా జైలుకెళ్ళడం? చెయ్యాల్సిన పని పూర్తి చేసి పంచాల్సిన డబ్బు పంచేసి దర్జాగా బయట తిరిగే వాళ్ళం. తప్పు చేసి కూడా నేను బయటికి రాగలిగినప్పుడు చెయ్యని తప్పుకు జైలుకెళ్తానని ఎలా అనుకుంటున్నావురా? మరాలంటప్పుడు అనవసరంగా ఆధారాలు ఎస్ఐకి ఇవ్వడం ఎందుకు? రేయ్, మర్చిపోలేకపోతున్నాను రా. ఆ రోజు మర్చిపోలేకపోతున్నాను. కళ్యాణ మండపంలో నన్ను చావు దెబ్బ కొట్టిన ఆ శ్రావణిని మర్చిపోలేకపోతున్నాను. నా జీవితంలో ఇలా ఎప్పుడూ మోసపోలేదురా. దాని మీద పగ తీర్చుకోవడానికి ఇదే సరైన అదును. ఇప్పుడు సరిగ్గా స్టెప్ వేస్తే దాని చాప్టర్ క్లోజ్. రాజుకు చెక్కు, రాణికి డెత్తు. అర్థం కావట్లేదు. నేను చెప్పినట్టు చేస్తే శ్రావణి పరువు మొత్తం గంగపాలవుతుంది. పరువు పోగొట్టుకొని అది జైలుకెళ్తుంది. దాని మొగుడు లక్షలు ఖర్చు పెట్టి ప్రాణాలతో బయటపడ్డా వాడు కళ్ళు తెరవగానే విషయం తెలిసి వెంటనే గుండె పగిలి చస్తాడు. ఇప్పుడు అర్థమైందయ్యా. అది దాని పరువుకు చావాలి, వాడి దాని బతుక్కు చావాలి. అంతే కదయ్యా? అవును, అంతే. ఆ నరసింహారెడ్డికి ఆధారాలు నేనిస్తాను. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. అలాగే అయ్యా. సరే. అమ్మా, నువ్వు వెళ్ళమ్మా, నేను ఇప్పుడే వస్తాను. సరేరా. అమ్మా మహేశ్వరి, చూసావా అమ్మా? నా కొడుకు పరిస్థితి ఎలా అయిందో చూసావా అమ్మా? అత్తయ్య, మీరు భయపడకండి అత్తయ్య, ఆయనకేం కాదు. ఆ మోసగత్తిని నమ్మి దాని వెనకే వెళ్ళాడు. అందుకు ఫలితంగా ఇలా చేసింది వాణ్ణి. నిన్ను పెళ్లి చేసుకునుంటే ఈ రోజు వాడికి గతి పట్టుండేదా? ఎందుకత్తయ్య గతం గురించి మాట్లాడతారు? ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన చేస్తే చావని అని వదిలేస్తానా? లేదత్తయ్య, ఆయన ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలి. నాకంతే చాలు. ఇప్పటికి కూడా ఆయనకేం కాకూడదనే కోరుకుంటున్నాను అత్తయ్య. అదే నమ్మకంతోనేనమ్మా నేను ఉన్నాను. భగవంతుడు ఎప్పుడు వాడికి మంచి బుద్ధినిచ్చి వాడి కళ్ళు తెరిపించి వాడికి మంచి జీవితం ప్రసాదిస్తాడో తెలియడం లేదమ్మా. రండే రండి. నా కొడుకు ఇంకా బతికాడో చచ్చాడో అని చూసిపోదామని వచ్చారే మీరు? అత్తయ్య, వాళ్ళని తిట్టొద్దు. వాళ్ళే పాపం చేశారని. వాళ్ళ గురించి నీకేం తెలీదు మహేశ్వరి. నీ జీవితం నాశనం చేసింది వీళ్లే. అది బాధపడకూడదని నువ్వంటున్నావు. చూడవే, చూడు, ఈ అమ్మాయి గొప్ప మనసు చూడు. ఈ అమ్మాయి కాలిగోటికి సరిపోతుందా నీ జీవితం? నా కొడుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టయితే రాజాలా వైభవంగా ఉండేవాడు. నిన్ను పెళ్ళాడి వాడి గతి ఇప్పుడేమైందో చూడు. చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడే వాడు. అత్తయ్య, ఎందుకిలా మాట్లాడి వాళ్ళ మనసుని కష్టపెడతారు? నువ్వు ఊరుకో మహేశ్వరి. నేను దీని మనసునే కదా కష్టపెట్టాను. కానీ ఇది నా కొడుకునే చంపాలని చూసింది. దీనికోసం నా కొడుకు తిరిగి తిరిగి ప్రేమించాడట. ఏవే, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీకెందుకే ప్రేమ? ఎక్కడికి నేను వెళ్ళి చావే. దేవుడా, ఏమ్మా ఇంత అన్యాయంగా మాట్లాడడం ఏం బాగోలేదమ్మా.
కొడుకుని పెళ్లి చేసుకోవడం ఇది చేసిన తప్పే కాదండం లేదమ్మా. కానీ కలకాలం రాజరంపాన పెడతావా? కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది అంటారు. వయసులో చిన్నవాళ్ళు తప్పు చేస్తే కోపడొచ్చు, దండించొచ్చు, కాదండం లేదమ్మా. కానీ వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు దగ్గరికి తీసుకొని ఓదార్చాలి. అదే కదమ్మా కుటుంబ విలువలు. ఈ విలువలు ఉపదేశాలు నీ మనవరాలికి నేర్పు. నీ మనవరాలు చేసిన దౌర్భాగ్యపు పనులు కళ్ళారా చూసిన ఎవరైనా దాన్ని ఇంట్లో పెట్టుకుని ఉండగలరా? ఇకపై నేను మాట్లాడను, పోలీసులే మాట్లాడతారు. నీ మనవరాలు ఆ ఆర్టీఓ ఆఫీసర్ చేసిన కుట్రల గురించి మాట్లాడి కేసు రాసే వచ్చాను. అయ్యయ్యో, కోపం వస్తే గొడవ చెయ్యమ్మా. తప్పు చేస్తే దీన్ని 4 కొట్టమ్మా. ఎందుకమ్మా దీని మీద అబద్ధపు కేసులు పెట్టావు? నువ్వు పెట్టిన హింసలు చాలవా? వాళ్ళు కూడా దీన్ని హింసించాలా? వద్దు తల్లి, పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను చెప్పింది తప్పని కేసు వాపస్ తీసుకోమ్మా. ఇది అబద్ధమో నిజమో స్టేషన్లోనే అడుగుతారు. వెళ్ళి వాళ్లతో చెప్పుకోండి. ఆ రౌడీ వెధవతో కలిసి ఇది నా కొడుకుని చంపాలని చూస్తే దీన్ని మన్నించి దగ్గరకు తీసుకోవాలా? ఇదా చంపాలని చూసింది? అమ్మా మీకు పుణ్యం ఉంటుందమ్మా. మీరు వెళ్ళి కేసు వాపస్ తీసుకోండమ్మా. నేనెందుకు కేసు వాపస్ తీసుకోవాలి? నీ మనవరాలి వల్ల నా కొడుకొచ్చిన అప్రతిష్ట ముందు తుడిచేయమని చెప్పు. ఆ తర్వాతే నేను కేసు వాపస్ తీసుకుంటాను. ఏంటమ్మా మీరు చెప్పేది? ఏంటి అర్థం కాలేదా? నా కొడుకు కట్టిన తాళి తెంపేసుకుని వెళ్ళిపోమని చెప్పు. కేసు నేను వెనక్కి తీసుకోవాలంటే నా కొడుక్కి దీనికి ఎలాంటి సంబంధం లేదని విడాకుల పత్రం మీద సంతకం చేసి ఇమ్మని చెప్పు. కేసు నేను వాపస్ తీసుకుంటాను. ఒక అమాయకురాలి జీవితానికి నువ్వు చూపించే దారి ఇదేనా? కట్టిన తాళి ఇంకా మాసిపోలేదే, అంతలోనే తుంచేయమంటావా? నీ కుటుంబం బాగుపడాలి అంటే ఇదేనా దారి? ఇదే దారి. నీ మనవరాలు జైలు పాలు కాకూడదని అనుకుంటే తాళి తెంచేసుకోవడం ఒక్కటే మార్గం. తెంచుకోమని ముందు. అమ్మ తల్లి, నీకు చేతులెత్తి మొక్కుతాను. కట్టిన తాళి తెంచుకోమంటున్నావే. నానమ్మ, నువ్వెందుకు ఆవిని ప్రాధేయపడుతున్నా? ఎవరు కట్టిన తాళిని ఎవరు తెంపేయమంటున్నారు? ఈ పెళ్లి అతనికి నాకు జరిగింది. మమ్మల్ని విడగొట్టడం ఎవరి తరం కాదు. నువ్వు తాళి కట్టించుకుని తందరాలాడతావా? అది చూస్తూ నేను ఊరికే ఉండాలా? వాడు కట్టిన తాళి తెంచేసి నువ్వు ఎవరితోనైనా తిరుగు, కులుకు, సరసాలాడు. లేదా నాశనం అయిపో. నేను ఏంటిదని అడగను. నేనంటే గిట్టని వాళ్ళు కక్ష సాధించాలని నా గురించి 1,00,000 రకాలుగా చెప్పొచ్చు. కానీ నేనెంత పవిత్రమైందానో నా భర్తకే తెలుసు. ద్రోహం తలపెట్టిన నీలాంటి దాంతో వాడెందుకు కలకాలం కష్టపడాలి? నువ్వు వాణ్ణి వదిలిపెట్టి పోతేనే వాడు సుఖంగా ఉంటాడు. నువ్వెటైనా పో. నా కొడుక్కి మరో పెళ్లి చేసి వాడు సంతోషంగా ఉండేలా చేయటం నాకు తెలుసు. మా ఇద్దరి మధ్య ఎవరొచ్చినా సరే, ఆ యముడే వచ్చినా సరే, మమ్మల్ని ఎవరు వేరు చేయలేరు. మమ్మల్ని ఎవరైనా వేరు చేయాలనుకుంటే మా ఇద్దరి చావుతోనే సాధ్యం. శ్రావణి, కాస్త శాంతంగా ఉండు. ఎందుకు ఇలా చావుల గురించి మాట్లాడుతున్నావు? ఆయన చావురు నానమ్మా, ఆయన చావురు. ఆయన చస్తే నన్ను వీళ్ళు బతకనివ్వరని ఆయనకి బాగా తెలుసు. ఆయన వదిలి వెళ్తే ప్రతి ఒక్కరూ నన్ను వేధించేవాళ్లే. చెయ్యిని తప్పని చేశానని అంటున్నారు. నన్ను మధ్యలో వదిలేసి ఆయన ఎక్కడికి వెళ్ళరు నానమ్మా. నన్ను కాపాడడానికి ఆయన ప్రాణాలతో వస్తారు. ఆయన రక్తాన్ని నేను చూశాను నానమ్మా. అందులో నా పేరు రాసుంది. అవునే, వాడి రక్తంలో నీ పేరు చూసుండొచ్చు. కాని వాడికా రక్తాన్ని పాలుగా ఇచ్చి పెంచింది నేనే. అమ్మా అమ్మా అని గుమ్మ ముందు నిలబడితే తన్ని తరివేసింది ఈవిడే కదా. నా భర్తను వదిలిపెట్టి నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లేది లేదు. అతనే వచ్చి రాశ్రావణి అని చెప్పేంత వరకు నేను ఇక్కడే ఉంటాను.
హాస్పిటల్లోనే ఉంటాను. నా ప్రాణం పోయిన తర్వాతే నేను ఇక్కడి నుంచి కదిలేదు. అయ్యా, ఆ సుబ్రహ్మణ్యం ఎక్కడున్నాడో తెలుసుకున్నామంటారా? రాయ్, చావు దాకా వెళ్ళి తిరిగొచ్చిన మృత్యుంజయుడురా ఈ రంగనాథం. ప్రశాంత నిలయాన్ని రణరంగంగా ఎలా మార్చాలో నాకు తెలుసు. ముందా సుబ్రహ్మణ్యం గాడి తల్లెక్కడుందో కనుక్కో. తర్వాత కథ నే చూసుకుంటా. ఆ శ్రావణియే ఈ వేటగాడి చేతిలో ఆయుధం. ఏంటి బామ్మ ఇక్కడ కూర్చున్నారు? ఇంకా మీరు సుబ్రహ్మణ్యాన్ని చూడలేదా? ఎక్కడ చూడనిచ్చింది బాబు అది. అసలు మమ్మల్ని లోపలికే వెళ్ళనివ్వటం లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. ఏం మనిషి అర్థం కావడం లేదు. ఎందుకలా చేస్తుంది ఆవిడ? నా మీద కోపం ఉంటే నా మీద చూపించాలి గాని శ్రావణి మీద చూపించడం ఏంటి? సరే, నే వెళ్ళి నచ్చ చెప్తాను, ఉండండి. వద్దు బాబు, మిమ్మల్ని కూడా ఏదో ఒకటి అంటుంది. అసలే ఆవిడ నోరు మంచిది కాదు. అననివ్వండి, నన్నేమన్నా నేను తట్టుకుంటాను. శ్రావణిని తప్పుగా అనుకుంటే మాత్రం కష్టం. అసలు జరిగిందేమిటో అర్థమయ్యేలా ఆవిడికి చెప్తాను, ఉండండి, వస్తాను. అమ్మా, ఒరేయ్ దుర్మార్గుడా, నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? సార్, వీడే సార్, వీడే నా కొడుకు మీద దాడి చేసింది వీడే. ముందు వీడిని పట్టుకోండి సార్. మళ్ళీ వీడు నా కొడుకుని ఏదో చేయడానికే వచ్చాడు సార్. పట్టుకోండి సార్. నమస్తే సార్. అరే, ఏం పోలీసు అయ్యా నువ్వు? నేను యువతల పట్టుకోమని చెప్తుంటే నువ్వేంటి నమస్కారాల మీద నమస్కారాలు చెప్తున్నావు? నువ్వు చెప్పగానే సెల్యూట్ కొట్టి అరెస్ట్ చేస్తాం అనుకుంటావా? ఎవరనుకుంటున్నావు ఆయన? అన్నీ తెలుసు. నువ్వేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మా, నేను చెప్పేది కాస్త నిదానంగా వినండి. అసలు నిజానికి జరిగిందేమిటంటే, ఏయ్, ఏంటయ్యా నువ్వు చెప్పేది నేను వినేది? అయినా నిదానంగా నీ హరికథలు వినాల్సిన అవసరం నాకేంటి? ఈ పోలీస్ ఆయనకి నువ్వంటే భయం ఉండొచ్చు, నిన్ను చూసి గజగజలాడొచ్చు, కానీ నాకేం అవసరం? చూడు, నీ లోగుట్టంతా వివరంగా పోలీస్ స్టేషన్లో రాసిచ్చొచ్చాను. ఇప్పుడో ఇంకాసేపటికో వాళ్ళొస్తారు, నిన్ను బరబరా ఈడ్చుకెళ్తారు. నేను జైలుకెళ్లేంత తప్పు పనేం చేయలేదమ్మా. నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్తావని తెలిసే నేను ముందుగానే బెయిల్ ఏర్పాటు చేసుకొని వచ్చాను. అయినా ఏ పాపం ఎరగని నా గురించి, శ్రావణి గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు? ఆ విషయాన్ని అడగడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఏ తప్పు చేయని వాడివైతే ముందస్తు బెయిల్ ఎందుకు తీసుకున్నావు? తప్పు చేశానన్న భయం మనసులో ఉంది కాబట్టే ఇలా జాగ్రత్త పడ్డావు. దీంతోనే నీ అసలు రంగు బయటపడింది. నా కొడుకుని మట్టు పెట్టాలని చూసింది నిజమే, శ్రావణిని ఉంచుకునేది నిజమేనని. ఓ మై గాడ్, ఏమిటి అన్యాయం! సొంత కోడల గురించి మీరే ఇలా మాట్లాడితే ఇక ఊళ్ళో వాళ్ళు ఎలా మాట్లాడతారు? చూడండి, శ్రావణి అభం శుభం తెలియని ఆడపిల్ల. ఇలా నిందలేసి నీచంగా మాట్లాడకండి. ఇలా ఘోరంగా అనుమానించి అవమానించి అభాగ్యురాల్ని చేయకండి. మీరు అంతేసి మాట్లాడుతుంటే నా మనసే కలుక్కుమంటోంది. దాని గురించి నేను మాట్లాడితే నీ మనసు కలుకుమంటావు ఎందుకు నాయనా? నీలాంటి దౌర్భాగ్యుడు దాని రంకు మొగడైతే అది అభాగ్యురాలెలా అవుతుంది? ఇలా పబ్లిక్ గా సపోర్ట్ చేసి మాట్లాడటానికి కాస్తైనా సిగ్గు సరలేదా నీకు? అమ్మా, మీరు అపార్థం చేసుకుంటున్నారు. శ్రావణికి మంచి చేయడం కోసమే నేను సిద్ధంగా ఉన్నాను. శ్రావణి, సుబ్రహ్మణ్యం సుఖంగా జీవించాలని, వాళ్ళు ప్రశాంతంగా బతకాలన్నదే నా కోరిక. నువ్వే కాదు, నీ తల్లో జేజమ్మొచ్చినా
వాళ్ళని నేనిక జీవితంలో ఒకటి కానివ్వను. నేను అదే మాట అంటున్నాను. ఆ దేవుడే అడ్డుపడ్డా నేనే వాళ్ళను ఒకటి చేసి తీరతాను. ఏంటయ్యా బెదిరిస్తున్నావా? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానమ్మా? శ్రావణిని కాపాడాల్సిన బాధ్యత నాకుంది. నువ్వు ఆమెను బయటికి గెంటేస్తే ఆవిడకు తోడుగా ఎవరూ లేరనుకుంటున్నావా? నేనున్నాను. మీ కొడుకు బాగుపడి వచ్చి శ్రావణి చెయ్యి అందుకునేదాకా ఆమెకు అండగా నేను నిలబడతా. ఎలాంటి సాయమైనా చేస్తా. ఎవడాపుతాడో నేను చూస్తా. మీ అబ్బాయికి శ్రావణికి సాయం చెయ్యాలనుకుంటున్నాను. ఎవరైనా నా దారికి అడ్డు వస్తే ఈ రంగనాథం మళ్ళీ రాక్షసుల్లా మారతాడు. వాళ్లకు నా విశ్వరూపం చూపిస్తాను. ఏ పోవయ్యా, విశ్వరూపం చూపిస్తాడట, విశ్వరూపం. ఏయ్ ఏయ్, ఇదేమలవాటరా నీకు? ఆడవాళ్ళ మీద చేయి చేసుకుంటావా? రా వెళ్దాం, రా. ఏంటయ్యా ఇలా చేశారు? కంగారు పడకరా. ఇప్పుడావిడ మనకు శత్రువు. శ్రావణి మీదకు ఆవిడ్ని ఉచ్చుగలపాలి. అప్పుడు శ్రావణికి ఇటువైపు వెళ్ళడం కుదరదు. అప్పుడు శ్రావణికి రామ్మూర్తిల్లే శరణ్యం. అక్కడ ప్లాను ప్రకారం మాట్లాడి వ్యవహారం చక్కదిద్దాలి. శ్రావణికి అక్కడ కూడా స్థానం లేకుండా చెయ్యాలి. చెప్తా పద. చచ్చ ఏం మనుషులో ఏమిటో, కాస్తైనా మంచి చెడ్డ పెద్ద చిన్న అనేదే లేకుండా పోయింది. బామ్మగారు, మీరు శ్రావణి ఇక్కడుండి ప్రయోజనం లేదు. సుబ్రహ్మణ్యం మోహన్ చూడ్డానికి కూడా ఆవిడ వదిలేటట్టు లేదు. సుబ్రహ్మణ్యం కోలుకొని వచ్చిన తర్వాత ఆవిడ సంగతి చెప్తాను. మనం ఏం చేయగలం బాబు? ఏం చేసినా ఆ భగవంతుడే చేయాలి. బామ్మ, ఏంటి ఇంకా ఇక్కడ కూర్చున్నారు? పదండి, మీ అబ్బాయి గారిని చూసొద్దాం. ఇక్కడ చూస్తే ఈ బాధ, అక్కడ చూస్తే ఆ నరక యాతన. ఈ బాధ భరించలేక ప్రాణాలు పోతే బావుండనిపిస్తుంది. ఏంటయ్యా, మన ప్లాన్ బెడిచి కొట్టేట్టుంది.